ప్రతిదినం ప్రభు సన్నిధి. లార్డ్, బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం ప్రియులారా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాభి వందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము ఏమండి, జీవము గల దేవుని మాట మనం చూస్తే కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది ప్రియులారా, నీ నీతిని నా హృదయములలో ఉంచుకొని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను, నీ కృపను నీ సత్యమును మహాజనమునకు తెలియజేసి ఉన్నాను, నేను వాటిని మరుగు చేయలేదు, తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు అన్న మాటని చాలా చక్కగా చాలా తేటగా దావీదు గారి ద్వారా దేవుడు రాయించాడు. పిల్లలు ఆలోచిద్దాం. దావీదు గారు అంటారు, నీవు నాకు ఇచ్చిన ఆ కృపను నేను నేర్చుకోవడానికి మీరు చూపిన ఆ సత్యాన్ని వెల్లడి చేయక నేను మౌనం ఉండలేదు అంటున్నాడు. పిల్లరా, దావీదు గారు వాటిని మనస్సును ఉంచుకొని అలా మౌనం ఉండలేదట. ఈ విషయం మీకు చాలా చక్కగా మాటగా చెప్పాలి. బురదలో అనగా కయ్యిలో పొలంలో వేసిన వరి గింజలు పడి మౌనంగా ఉన్నాయి అనుకోండి, మొలకరావు కదండి. పడిన తర్వాత వాటికి కొంత టైం ఉంటుంది. ఆ టైం తర్వాత అవి బురదలో నాని, నీటి ద్వారా నాని ఏమండి అవి మొలకెత్తుతాయి. స్తోత్రం. ఏం చేస్తాయండి? మొలకెత్తుతాయి. అవి మొలకెత్తిన తదుపరి ఒక గొప్ప ఆశీర్వాదకరమైన కార్యం ఏంటో తెలుసా? అవి మొలకెత్తిన తదుపరి అవి గింజలు కాయడానికి అనగా వరి పంట రావడానికి ఉపయోగకరంగా ఎదుగుతాయి అన్నది మన అందరికీ పరిచయం. ఆలోచించండి, ఇవి బురదలో పడినట్లుగా, గింజలు బురదలో పడినట్లుగా దేవుని సత్యాన్ని దేవుని కృపను అనుభవించిన ఎవరండి? దావీదు గారు అంటారు, నేను ఆ మాటలు నా మనసులో ఉంచుకొని మౌనంగా లేను దేవా, వాటిని మహాజనానికి మహాప్రజలకు విస్తారమైన వారికి చెప్తున్నాను, మరుగు చేయలేదు, నేను ప్రకటిస్తున్నాను అంటున్నాను. పిల్లరా, ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీవు పొందిన మేలులకు, పొందిన ఆశీర్వాదాలకు, పొందిన ఎన్నో అద్భుతాలను బట్టి, తప్పించబడిన ఆపదలను బట్టి నీవు మౌనంగా ఉన్నావా, లేక అనేకులకు వాటి గురించి చెప్తున్నావా? ఇదిగో ఈ కృప నన్ను ఆదరించింది, ఈ సత్యము ద్వారా నేను నీతిమంతుడుగా నీతిమంతురాలుగా పిలువబడుతున్నాను అనేకులకు తెలియపరచడం దేవునికి స్తోత్రం. ఒక రకంగా చెప్పటం సువార్త పర్యాయ పదం మనకైతే, బైబిల్ పూర్వక పర్యాయ పదం అయితే, ఈ నీతిని వెల్లడి చేయటం అన్నది కూడా ఓ సాక్ష్యార్థమైన మాటే. సాక్ష్యం కానివ్వండి, దేవుడు నీకు చేసిన మేలులు కానివ్వండి, వీటినన్నిటి వివరిస్తూ అనేకుల మధ్యలో చెప్పడమే నేను మౌనం ఉండలేదు, వాటి గురించి ప్రకటిస్తున్నాను అని దావీదు గారు బహాటంగా తేటగా మాట్లాడుతున్నారు. మరి నా పరిస్థితి ఏంటో ఆలోచిస్తున్నావా ప్రియ దేవుని సహోదరి సహోదరుడా? చాలా తేటగా రాయబడింది ఆ మాట, చాలా తేటగా రాయబడింది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరక ఉండలేదు. ఒకవేళ దేవుని మేలులు పొంది మౌనం ఉన్నావేమో ఒకసారి ఆలోచించు. అలా ఉండటం ద్వారా నీకు క్షేమము కలుగదు. దేవుడు ఇయ్యాలనుకున్న మెప్పు, మేలు, ఆశీర్వాదం నీ వద్ద దాకా కూడా రాదు, మధ్యలోనే ఆగిపోయి ఉంటుంది కదా. ఆలోచించు. ఈ పూట వాగ్దానంగా దేవుడు మాట్లాడుతున్నాడు దావీదు గారి మాటల ద్వారా. పిల్లరా, వెల్లడి చేస్తున్నాడంట, సాధ్యమైనంత వరకు చెప్తూనే ఉన్నాడంట. దావీదు గారు పాటలు పాడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, మందన కాస్తున్నాడు, మళ్ళీ ఎప్పటికప్పుడు ప్రకటించటం విషయంలో కూడా మౌనంగా ఉండాలంట. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే ప్రకటించమని దేవుడు నీ నోటిని వాడుకోగలుగుతాడని దేవుని మాట తేటగా మాట్లాడుతుంది. మరి దూరాన సమీపాన ఈ వాక్యంను వీక్షిస్తున్న పిల్లరా, ఇదిగో పౌలు గారు అన్నారు కదా, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. పౌలు గారు అన్నారు కదా, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. బహుశా పౌలు గారు అంత జ్ఞానం నీకు నాకు లేకపోవచ్చు, కానీ అంత నేర్పరితనం మనకు లేకపోయినా దేవుడు మనకిచ్చిన స్థాయిలో మనకు చేసిన మేలును వివరంగా మన సాక్ష్యాన్ని మిక్స్ చేసి వారితో మాట్లాడితే ఖచ్చితంగా దేవుని కృప వాళ్ళని ఆకర్షిస్తుంది, వారి ఇబ్బందులు తొలగిస్తుంది. ఈ భయంకరమైన సమాజంలో, ఈ భయంకరమైన దినాల్లో, భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించబడే అవకాశం
ఖచ్చితంగా ఉంటుంది నీ ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆలోచించు. యవనస్తులు, పెద్దలు, వృద్ధులు నేను చెప్తే కూడా వింటారా అంటే, దేవుడు నీ నోటిని మరుగుపరిచి మాట్లాడితే ఎవరైనా వింటారండి. దేవునికి స్తోత్రం. ఎవరైనా వింటారు. గొప్పవాడైన గొలియాతు నుంచి యవ్వనస్తుడైన దావీదు గారి ద్వారా విజయాన్ని కలుగు చేసినట్లుగా ఏమీ తెలియని ఏవండి ఇప్పుడిప్పుడే బలపడుతున్నా, ఉండి సీనియర్గా ఉన్న, ప్రార్థన బలం కలిగి ఉన్న నిన్ను వాడుకొని దేవుడు అనేకుల కార్యాలు చేస్తాడు, అనేకులను ఆకర్షిస్తాడు. ఆలోచించు, ప్రార్థించు. అట్టి విశేషత దేవుడు నీకు దయచేయగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న దూరాన సమీపంలో ఉన్న నీ ప్రియ పిల్లలందరినీ దర్శించి ప్రభువా కృపలో మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఎంతమందికి చెప్పకుండా ఉంటే అటు వారందరూ వారి సాక్ష్యాన్ని సువార్తలు చేసి సత్యాన్ని వెల్లడి చేసి కృపను ప్రకటించి నీ వైపు అనేకులు తిప్పినట్లు మీరు దీవించమని, మీ నామాన్ని మహిమ పొందమని పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.